నువ్వు పాపంలో పడిపోయినా, అపవిత్రతలో పడిపోయినా, చెడులో పడిపోయినా, నా దేవుడు అంటాడు, నీవు నా బిడ్డవేరా, నువ్వు నా సొత్తురా, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను. నన్ను కాదని నువ్వు నాకు దూరం అయిపోయావేమో, ఈ భక్తి నేను చేయలేనయ్యా, ఈ ప్రార్థన నేను చేయలేనయ్యా, ఇంత నిక్కచ్చిగా నేను బ్రతకలేనయ్యా అని కొన్ని ప్రలోభాలకు లోనై క్రీస్తుని విడిచిపెట్టి ఒకవేళ నువ్వు దూరంగా వెళ్తుంటే, డేయ్ నాకు దూరం అయిపోయావు కదా, నన్ను కాదన్నావు కదా, నీవు నన్ను కాదన్నావు కాబట్టి నేను కూడా నిన్ను కాదంటాను అనే దేవుడు కాదు. నీవు నాకు దూరమైన నా బిడ్డవేరా, నా కుమార్తెవే, నువ్వు నా వాడివి. పడిన నీ ఆత్మీయ స్థితిని తిరిగి కట్టుకోవటానికి నువ్వు చిన్న ప్రయత్నం చేసి ఒక్కడుగు నువ్వు ముందుకేస్తే 99 అడుగులు నీ కొరకు దేవుడు ముందేయటం ప్రారంభిస్తాడు. ప్రభా నేను లేస్తానయ్యా, ఈ అపవిత్రతలో నుంచి లేస్తానయ్యా, ఈ చెడులో నుంచి నేను లేస్తానయ్యా, ఈ త్రాగుడి వ్యసనంలో నుంచి నేను లేస్తానయ్యా, నీ కాయాస్కరమైన జీవితంలో నుండి ఈ రాత్రి నేను లేస్తానయ్యా అని బలమంతటిని కూడగట్టుకొని తీర్మానం చేసుకొని లేవటానికి నువ్వు చిన్న ప్రయత్నం చేస్తే ఈ దేవునికి పెట్టబడిన పేరేంటో తెలుసా? యెహోవా పడిన వారందరినీ ఉద్ధరించు దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఇంతకాలం నువ్వు పడిన స్థితిని చూసి 10 మంది ఎగతాళి చేస్తున్నారా? అబ్బో ఒకప్పుడు తెగ ఎగిరాడు, దేవుడు 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 అని తెగ ఎగిరాడు, చర్చి అని తెగ ఎగిరాడు. కొంతమంది ఏమంటారు తెలుసా? నేను అప్పుడే అనుకున్నా ఈడు పడిపోతాడని. పడిన వాడిని 10 మంది చూసి పక్కపక్క నవ్వితే, నా దేవుడు పడినవాడిని చూసి పక్కపక్క నవ్వేవాడు కాదు. ఆ పడినవాడు పశ్చాత్తాపడితే ఉద్ధరించాలని ఆశపడే దేవుడు, లేవనెత్తాలని ఆశపడే దేవుడు. ప్రార్థన బలిపీఠం పడిపోయిందా? పరిశుద్ధ బలిపీఠం పడిపోయిందా? ఆధ్యాత్మికంగా ఏ విషయంలోనైనా పడిపోయిన స్థితిలో ఉంటే, పడిపోయిన నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటానయ్యని ఓ చిన్న ప్రయత్నం ప్రారంభించు. పరలోకం నుండి అగ్ని దిగి వచ్చును గాక. ఈ దినమే ఒక సూచన దేవుడు కనపరుచును గాక. నీ దేవుని గొప్పతనం, నీ దేవుని శక్తివంతత్వం, నీ దేవుని పరాక్రమం, గమనించండి, నీ దేవుని పరాక్రమం నీ స్థితిగతుల ద్వారా లోకానికి దేవుడు వెల్లడి చేయాలని కోరుకుంటున్నాడు. ప్రతిరోజు అడుగు, బుద్ధి పుట్టిన ఒక్క రోజు కాదు, ప్రతిరోజు సూచన కనపరచయ్యా, నేను నీ బిడ్డనని, సూచన కనపరచయ్యా, నీ ఒక్కడే నిజమైన దేవుడని, నా జీవితంలో జరిగే ప్రతి కార్యం ద్వారా, నా పిల్లల జీవితంలో జరిగే ప్రతి కార్యం ద్వారా, నా ఉద్యోగ స్థలంలో జరిగే ప్రతి కార్యం ద్వారా ఒక సూచన కనపరచయ్యా. నన్ను చూసి అనాలి, యేసును ఆరాధించే పిల్లలు ఎప్పుడు ఎక్కడ తలగానే ఉంటారు, వీళ్ళు తోకగా ఉండరు. ప్రజల మధ్యలో ప్రచురపరచబడినట్లుగా వచ్చే సంవత్సరం కనపరచు, కాదు ఈ దినం ఆ కార్యం మీ జీవితాల్లో దేవుడు చేయును గాక.